హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు i5 బ్లాగ్స్. కడపలో ఫుల్ ఎండలండి మాకు. పైన వీక్ అయితే ఫుల్ ఉన్నాయి. ఈ వీక్ వర్షం పడి కొద్దిగా కూల్ అయిందండి, చాలా వరకు బెటరు. పార్ట్ 1 వీడియో అందరికీ చాలా బాగా నచ్చినట్టుంది, చాలా మంది చూశారు. మీకోసం మళ్ళీ కొన్ని శారీస్ చూపిద్దామని ముందుకు వచ్చాను. పార్ట్ 1 ఎవరినో చూడకన్నా ఉంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. మీకోసం ఇంకొన్ని సమ్మర్ కాటన్ శారీస్ చూపిద్దామని వచ్చాను. పార్ట్ 1లో చూపించినటివి కొన్ని ఆన్లైన్ శారీస్ అండి, కొన్ని మాత్రం షాప్స్లో తీశాను. ఇప్పుడు చూపించే కాటన్ శారీస్ అన్నీ ఇవన్నీ ఆన్లైన్లోనే అండి. చూద్దామా? క్లాత్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చి రాణి పింక్ అండి, రాణి పింకు అండ్ వైట్ కాంబినేషన్. ఇది శారీ అంతా ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది శారీ అంతా. ఇది పళ్ళు. ఈ క్లాత్ అంతా ఒకే క్లాత్ వచ్చేస్తాయండి, కొద్దిగా అటు ఇటు కానీ డిఫరెంట్ రావు. క్లాత్ అంతా ఒకే క్లాత్ వస్తుంది. ఎందుకో నాకు చాలా ఇష్టము, చాలా స్మూత్గా ఉంటుంది. అందులో ఈ సమ్మర్కి కూల్గా ఉంటుందండి. ఇంకా మీరే చెప్తారు. ఇది వైటు పింకు శారీ ఇలా వస్తుంది. ఇది పళ్ళు. నాకు పింక్ అంటే చాలా ఇష్టం అండి, చాలా వరకు పింకే ఉంటాయి నా శారీస్. ఇది బేబీ పింక్ అండి, పింక్లోనే అటు ఇటు కొద్దిగా. ఇది శారీ అంతా ఇలా వస్తుందండి. ఇది పళ్ళండి. ఇది బేబీ పింక్. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ అండి కాంబినేషన్. ఇలా బ్లాక్ కింద రెడ్ బార్డరు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఇది చూడండి, ఇది ఏమి కలర్ అండి, ఇది ఏమి కలర్ అని చెప్పాలి. కనకాంబరం కలర్ కాదు, అదొక విధమైన ఆరెంజ్ కాదు, పింక్ కాదండి. పింక్కు ఎల్లో కాంబినేషన్. శారీ అంతా ఇలా వచ్చిందండి. కింద వైటు లైట్ పింక్ బార్డర్. ఈ సమ్మర్కు వేసుకున్నా కానీ చాలా కూల్గా ఉంటాయండి ఈ శారీస్. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వెల్లో. శారీ అంతా ఇలా వస్తుంది, బ్లాక్. శారీ అంతా ఇలా ఎల్లో వస్తుందండి. కింద బార్డర్ వచ్చి బ్లాక్ వస్తుంది. ఇది వచ్చి పళ్ళు. వీటికి బ్లౌజులు కానీ అన్నిటికీ ఇచ్చాడండి. మొత్తం శారీస్ బ్లౌజ్ వచ్చాయి. ఇలా వచ్చి దీనికి వచ్చి ఎల్లో వచ్చింది కదా, శారీ అంతా బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు. శారీ అంతా ఇలాగే వస్తుందండి ఆల్మోస్ట్. వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఎందుకో పింక్ మీదకే పోతుంది. పింకే పెట్టేస్తాను లాస్ట్ ఆర్డర్. ఇది బ్లాక్ అండి, బ్లాక్ కానీ లైక్ చేస్తాను. బ్లాక్ అండ్ వైట్. దీనికి వైట్ ఇచ్చాడండి బ్లౌజ్ కానీ బాగుంది దీనికి. ఇంకోటి పింక్ అండ్ బ్లూ. ఇది కొద్దిగా కింద కొద్దిగా బార్డర్ ఇచ్చాడండి, లైట్గా. ఇక్కడ లైట్ బార్డర్ ఇచ్చాడు, కొద్దిగా జెర్రీ బార్డర్. శారీ అంతా ఇలా వస్తుందండి. ఇది వచ్చి పళ్ళు. ఈ బార్డర్ వచ్చి 2 సైడ్ ఇచ్చేసాడండి, జెర్రీ బార్డర్ 2 సైడ్ ఇచ్చేసాడు. ఇది అందులో కొద్దిగా డిఫరెంట్ క్లాత్ కానీ కొద్దిగా డిఫరెంట్.
కానీ కాటన్ క్లాతేనండి. కాటన్ క్లాత్లోనే కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇదంతా శారీ ఇలా వస్తుంది. ఇది వచ్చి బార్డరు, ఇది వచ్చి పళ్ళండి. ఇది బేబీ పింక్ అండి. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది బార్డరు, బ్లాక్ చిన్న లైన్స్తో ఇచ్చాడు. ఇది వచ్చి పళ్ళండి. బ్లౌజ్ వచ్చి చాలా వరకు బార్డర్ లాగా ఇస్తాడండి. అదే బ్లౌజులు చూపిలేదనుకుంటారేమో, ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ వచ్చేస్తాయండి. ఇది కానీ కాటన్లోనే కొద్దిగా వెరైటీగా. ఇదంతా శారీ అండి ఇలా మొత్తము. ఇది వచ్చి బార్డర్ ఇలా ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ ఉంది కదండి, సేమ్ ఇదే డిజైన్లో బ్లౌజ్ ఇచ్చాడండి. సేమ్ ఇదే డిజైన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఫ్లవర్స్ అండి. మొత్తం పళ్ళుకి కానీ ఎక్కువ ఇచ్చేసాడు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. కానీ ఇది బ్లౌజ్ మాత్రం సేమ్ ఇచ్చాడండి. ఈ బార్డర్ లాగానే అంతా బ్లౌజ్ అంతా డిజైన్ ఇచ్చేసాడు. శారీ అంతా ఇలా ఫ్లవర్స్. ఇలా వస్తాయండి ఫ్లవర్స్ అన్నీ. కాటన్ శారీస్కి నేను ఈ గంజి యూజ్ చేస్తానని చెప్పాను కదండి మీకు. లాస్ట్ వీడియోలో కమెంట్స్లో అడిగారు ఎలా యూజ్ చేయాలని. ఏం లేదండి, సింపులేను. శారీస్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఇది ఒక బకెట్లో 4-5 మగ్గులు వాటర్ తీసుకొని ఇది ఈ క్యాప్తో ఒక 5-6 అయినా వేసేసేయండి. ఫస్ట్ ఒక శారీ 2-3 శారీలకు వస్తుంది, 5-6 క్యాప్లు అయినా కానీ 2-3 శారీస్ దేవేసేయండి. మీకు దాంట్లో ఇంకా గంజి ఉందో లేదో చూడాలంటే కొద్దిగా వాటర్ అలా పట్టుకోండి. అలా పట్టుకుంటే కొద్దిగా గమ్మలాగా ఉంటుంది. అలా అనిపిస్తే గమ్మలాగా దాంట్లో గంజి ఉన్నట్టు. లేదంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని ఇంకొన్ని శారీస్ పట్టుకోండి. అట్లా దేవేసిన తర్వాత అవి ఎండలో వేస్తే బాగా పట్టుకుంటుందండి. నీడపాటున వేస్తే అంతగా గంజి పట్టుకోదు. ఎండలోనే వేయండి. ఒక 1/2 అవర్కి తీసేసేయండి. చాలా బాగా పట్టుకుంటుంది. ఇవన్నీ మీరు చిన్న చిన్న పాటిస్తే మీకు చాలా బాగుంటుందండి. ఊరికైనా మనం ఏదో పెట్టేసి నీడపాటున ఆరేస్తే అంత ఉండదండి. ఎండలోనే వేయాలా. ఒక 1/2 అవరు షేడేం ఇవ్వవు. ఒక 1/2 అవర్ తర్వాత తీసేసేయండి. చాలా బాగుంటుంది. మీరే చూడండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం.